రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళకు ఏమీ దొరకలేదు. కానీ ఎప్పుడైతే దోణ ఇచ్చిండో ఆ దోణ ఇవ్వటం వల్ల ఏమైందని తెలుసా? అక్కడ వాక్యం విన్నాడు. అదే రీతిగా అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఆ జన సమూహము స్వస్థపరచుడు చూసిండు. అక్కడ అదే రీతిగా అక్కడ ఏమంటుంది తెలుసా? ఒక్కటే మాట, ప్రభా ఈ రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఆయనను నీ మాట చొప్పున వలేస్తాం. స్తోత్రం. చెప్పండి, ఏమంటే చెప్పండి. కొంచెం లోతుకు వేయాలంట. వాళ్ళు ఏం చేయాలంట? లోతుకు పోయి వేసినాళ్ళు, కానీ ఇంకా మళ్ళా లోతుకు పోయేయమంటుండ్రు. ఆయనకు చేపలు పట్టడం తెలుసు, ఎందుకంటే చిన్ననాటి నుంచి చేపలు పట్టి అక్కడ జాలరు కాబట్టి. ఇప్పుడు గొప్ప జాలరు వచ్చిండు. తెలుస్తోత్రం. యేసు ప్రభు కూడా జాలరే. ఇప్పుడు ఏమంటుంది తెలుసా? నువ్వు మనసులో పట్టే జాలరుగా చేస్తా. పేతురు, జన సమూహం చూస్తున్నావు కదా, అందుకే నువ్వు మనసులో పట్టే జాలలు కావాలని చెప్పి అని ఒక మాట యేసు ప్రభు ఆయనతో అంటున్న మాట. దేవుని స్తోత్రం. బిడ్డారా, అందుకే ఒక్కొక్కసారి పేతురు ప్రార్థన చేసినప్పుడు, పేతురు వాక్యం చెప్పినప్పుడు విని ఎంతమంది రక్షణ పడ్డ తెలుసా? ఇంచుమించు 3,000 మంది ఒకే రోజు బాప్తిసం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. జనసమూహం ఎప్పుడైతే చూసిండో, జనసమూహం చూసినటువంటి పేతురు, విస్తారమైన చేపలు చూసిన పేతురు ఇక్కడ జన సమూహం చూసి ఏ రీతిగా చూసిండో, విస్తారమైన చేపలు పట్టడం కాదు, విస్తారమైన జనాలు పట్టడానికి ఇప్పటి నుంచి నిన్ను ఏర్పాటు చేస్తున్న దేవుని స్తోత్రం. అందుకే ఆయన వాక్యం విని యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తుండగా ప్రజలు ఆకర్షింపబడి, ప్రజలు స్వస్థత పొందుకొని, ప్రజలు మేలు పొందుకొని అక్కడ ఏం చేస్తున్నారంటే ఇంచుమించు 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నట్టు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఉన్నట్టు మాట ఏంటంటే తెలుసా? పేతురు ఒక గొప్ప ఘనమైన కార్యాలు దేవుడు పేతురు వాడుకొని చేసిన గొప్ప కార్యాలలో ఇదొకటి. ఇంచుమించు 3,000 మందిని, విస్తారమైన జనాలకు వాక్యం చెప్తే 3,000 మంది రక్షణ పడుతున్నారు. దేవుని స్తోత్రం. ఇది సాధ్యమేనా? సాధ్యమే. యేసు ప్రభువుకి సాధ్యమే. దేవుని స్తోత్రం. ఇక్కడ విస్తారమైన చేపలు పడ్డాయి. ఎందుకు చేపలు పడ్డాయి అంటే ఆశీర్వాదానికి వారసులకు చేయటకే పిలిచినట్ట. ఈ చేపలన్నీ కూడా చూస్తామంటే ఎవరు పిలిచిన? రాత్రి ఒక్క చేప పడలేదు, ఈ మొత్తం నిండిపోయింది. ఏంది ఆశ్చర్యం అనిపించింది ఆయనకు. విస్మయం పొందినట్ట. అక్కడున్న పాలోళ్ళు, అక్కడ ఉన్నటువంటి బంధువులు, అక్కడ ఉన్న ఆయనతో ఉన్న స్నేహితులు అందరూ కూడా చేపలు చూసి సంతోషిస్తున్నట్టు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా, మన ఆశీర్వాదం చూసి సంతోషించి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనల్ని ఒక్కళ్ళకి ఆశీర్వదించే దేవుడు కాదు, పక్కన కూడా ఆశీర్వదిస్తాడు మనం ప్రార్థన చేస్తే. దేవుని స్తోత్రం. ఎవరు ప్రార్థన చేస్తే? మనం ఇక్కడ ప్రార్థన చేస్తే పక్కన కూడా దీవించబడతారంట. ఎందుకంటే దేవుడు స్వార్థప్రియుడు కాదు. స్వార్థం, దేవునికి స్వార్థం ఉండదు. ఎందుకంటే ఆయన అందరికీ మేలు చేసే దేవుడు, అందరికి ఉపకారి, అందరికి మేలు చేసి ప్రభు అని పిలిచిన ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు. అందరూ సృష్టికర్త అని దేవుని చేతిలో ఉన్నారు. నమ్మిన నమ్మకపోయినా సృష్టికర్తని దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనల్ని మానవులను కలుగజేసే దేవుడు ఆయన. మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన. మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన. మనల్ని బలపరిచే దేవుడు ఆయన. మనల్ని ఆశీర్వదించి విస్తారమైన పట్టజాల దీవెలు కుమరించే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అందుకే ఏదైనా అడిగితే కొద్దిగా అడగవద్దు దేవుని. కొద్దిగా అడిగితే ఇంతేనా అని అంటాడు. మనం ఎంత అడగాలి మరి? పేతురు ఎంత అడిగిందట? 1 కేజీ చేపలు పట్టి చాలనుకుంటాము, లేదా 10 కేజీ చేపలు పట్టి అమ్ముకుంటున్నాం అనుకుంటాము. కానీ 1 కేజీ కాదు, 10 కేజీలు కాదు, 20 కేజీలు కాదు, 100 కేజీలు కాదు, పడవలే నిండిపోయినాయి. దేవుని స్తోత్రం. 2 పడవలే నిండిపోయినాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే అంత ఆశీర్వాదము ఇచ్చే దేవుడు. ఆశీర్వాదం వద్దన్నా కూడా వదిలిపెట్టదుగా. నువ్వు దేవుని సన్ను ఆశీర్వాదం పొందుకుంటే, దేవుని సన్ను దీవెనలు పొందుకుంటే, ఇక ఆయన ఆశీర్వదించినంటే ఆయన ఆశీర్వదించిన చేతులు ఇంక ఎన్నడూ కూడా వెనకటి తీసుకోడు. దేవుని స్తోత్రం. ఆయన గొప్ప ఆశీర్వాదం. కారణం ఏంటంటే ఆయనకి ఇవ్వాలి. ఏం చేయాలి చెప్పండి? ముందుగా ఏం చేసిండు? ఏమి ఇచ్చిండు ఆయన? దోణ ఇచ్చిండంట. దోణ ఇస్తే ఏ దోణలు అయితే కూర్చుంటే ఆ దోణ నిండిపోయింది. చేపలు అనుకుంటున్నాయంట కదా, నన్ను ప్రభు పిలుస్తున్నాడు, వాక్యం చెప్తుంటే చేపలన్నీ వచ్చినాయంట. ఎందుకంటే చేపలు అనుకుంటున్నాయంట కదా, ఇదిగో సృష్టికర్త అనే దేవుడు, మమ్మల్ని పుట్టించిన దేవుడు ఇక్కడికి వచ్చినాడు. సముద్ర చేపలన్నీ కూడా ఇక్కడికి వచ్చినాడు. దేవస్తోత్రం. సముద్రంలో చేపలన్నీ కూడా ఆ వెలుగును చూసినాయి. ఏ వెలుగు? యేసు ప్రభుని వెలుగును చూసినాయి. ఆ వెలుగుకు ఆకర్షింపబడి చేపలన్నీ కూడా ఆయన చుట్టుముట్టినాయంట.
చేపలన్నీ కూడా ఆయన మాట వింటున్నాయి. చేపలన్నీ కూడా ఆయన చూస్తానికి వచ్చినాయి. ఇదిగో మా జన్మ ధన్యమైంది ప్రభువా, ఇదిగో మిమ్మల్ని చూసే, ఇదిగో సముద్రంలో మేము చీకట్లో ఈ నీళ్ళలో ఉండే మమ్మలను గమనించి గ్రహించి మాతో వచ్చిన దేవుడు అని చెప్పి అవన్నీ కూడా ఆ వెలుగును చూస్తున్నాయి. ఆ వెలుగు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. అందుకే అన్ని చేపలు పట్టాయి. యేసయ్య ఉంటే ఏది పదం ఉంటుంది. దేవుని స్తోత్రం. పదం ఉంటుంది యేసయ్య ఉంటే. అందుకే కొంతమంది ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతారు, దేవుని మీద ఆధారపడ్డారు, దేవునితో సవాసం ఉండదు, మోకాల నుంచి ప్రార్థన చేయరు. ప్రభా నా చేతి పనిని దీవించయ్యా, ఇదిగో ప్రభా నా చేతి పనిని ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తాడు. అట్నే వెళ్ళిపోతారు కొంతమంది కదా. ఎట్లా ఆశీర్వదిస్తాడు దేవుడు? దేవుని మీద ఆధారపడాలి కదా, దేవునితో ఉండాలి కదా. పేదరు కూడా ఆధారపడలేదు, కానీ పేదరు కళ్ళు తెరవబడ్డట్టుగా యేసయ్య ఉంటే ఎట్లా ఉంటుంది, యేసు ప్రభు లేకపోతే ఎట్లా ఉంటుంది, యేసు ప్రభు రాకపోతే ఎట్లా ఉంటుంది, యేసయ్య వస్తే ఎట్లా ఉంటుంది. తెలుస్తోందా? అప్పుడు తెలిసింది ఆయనకు, ప్రభువా నేను రాత్రి ఎదిగో నువ్వు లేకపోతే నేను ఏమి చేయలేను, నువ్వు వచ్చినావు కనుక అంత సమస్తం చేయగలను, సమస్తం విస్తారమైన చేపలు పడ్డే కనుక ఏదైనా నీకు సాధ్యమే అనుకున్నాడు. ఇప్పటి నుంచి నిన్ను వదిలిపెట్టి వెళ్ళనయ్యా. తెలుస్తోందా? ఇప్పటి నుంచి యేసయ్యకు సాక్షి నిలబడ్డాడు కదా. నిలబడ్డ పేతురు చూస్తున్నాం, మనం కూడా ఆ రీతిగా నిలబడదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.